తిరుమలలో రెండో పెళ్లి వివాదం రేగింది. ఓ భార్య తన భర్త రెండో పెళ్లి చేసుకుంటూ ఉండగా అడ్డుకుంది. తనకు 7 ఏళ్ల పాప ఉందని తెలిపింది. తమ మధ్య వివాదానికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని కూడా చెప్పింది. తమకు న్యాయస్థానం ఇంకా విడాకులు మంజూరు చేయలేదని, తన భర్తతో కలిసి ఉండేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చిందని తెలిపింది. రాజకీయ నాయకుల అండతో తన భర్త దాడి చేసి ఇంటి నుంచి తరిమేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక మరిన్ని వివరాలు ఈ ఘటనకి సంబంధించి మా ప్రతినిధి జితేందర్ అడిగి తెలుసుకుందాం. జితేంద్ర, తిరుమలలో ఓ మఠంలో హైదరాబాద్ చెందిన రాకేష్ అనే వ్యక్తి వివాహం చేసుకుంటుండగా రాకేష్ కి సంబంధించి మొదటి భార్య అయినటువంటి సంధ్య మఠం వద్దకు చేరుకొని అక్కడ ఆయన బంధువులతో గొడవ దిగింది. ఈ నేపథ్యంలోనే వివాహానికి యత్నించినటువంటి రాకేష్ అక్కడి నుంచి ఉడాయించేసినటువంటి పరిస్థితి ఉంది. తను పెళ్లి చేసుకొని మా ఇద్దరికి 7 ఏళ్ల పాప ఉన్నప్పటికి కూడా విడాకులు తీసుకున్నానని చెప్పి ఇంకొక అమ్మాయిని నమ్మించి మోసం చేసి రెండో పెళ్లికి యత్నిస్తున్నాడని చెప్పి కూడా సంధ్య ఆరోపిస్తా ఉంది. ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మఠం నిర్వాహకులు ఈ పెళ్లికి సంబంధించి వివాదం జరుగుతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువురిని కూడా పోలీస్ స్టేషన్ కూడా తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సంధ్య తనకు జరిగినటువంటి అన్యాయాన్ని పోలీసులకు వివరించడంతో పాటు రాకేష్ తో జరిగినటువంటి వివాహానికి సంబంధించి ఫోటోలతో పాటు వీడియోలను కూడా పోలీసులకి సాక్ష్యంగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇరువురిని కూడా పిలిచి పోలీసులు ప్రస్తుతానికైతే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే పెళ్లికి యత్నించినటువంటి రాకేష్ మాత్రం తిరుమల నుంచి ఉడాయించేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో రాకేష్ ఆచూకీ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మరోపక్క రాకేష్ రెండో పెళ్లికి యత్నిస్తున్న వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా దీనిపై రాకేష్ గతంలోనే పెళ్లి జరిగిందా లేదా అన్న విషయాన్ని కూడా సంధ్యానాయుడికి కూడా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరింది. పోలీసులు అయితే ఇరువురిని పిలిపించి విచారణ అయితే జరుపుతున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ జితేంద్ర. నేను వరంగల్ దగ్గర పెద్దపెండాలం అది. నేను ఇక్కడ తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చినంటే నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాప ఇప్పుడు 7 ఇయర్స్ ఉంది. మాది కేసు కోర్టులో నడుస్తుంది. ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చిన అని చెప్పేసి ఆ అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు.